వివాహ వయస్సు పెంపుట 21 ఏళ్లకు మహిళల ఏజ్ పెంపై కేంద్రం యోచన 2027 జనాభా లెక్కల తర్వాత తుది నిర్ణయం జనాభా ఆర్థిక వ్యవస్థపై కొత్త ప్రభావం అంటూ చూస్తాం. సో 21 సంవత్సరాల దాకా తీసుకొస్తారట. సో గతంలో అమ్మాయికి 18 అబ్బాయికి 21 అనేది ఒక కండిషన్ పెట్టారు. ఇప్పుడు అమ్మాయికి 21 అట, అబ్బాయికి మరి పెంచుతారా 21 ఉంచుతారా 23 అట. సో మహిళల వివాహ వయసును 21 ఏళ్ళు పెంచేందుకు కేంద్రం మరొకసారి కసరత్తు చేస్తున్నది. 2021లోనే బిల్లు కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టినా సాధ్యం కాలేదు. 2027 జనాభా లెక్కల తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకున్నది. కాగా ప్రస్తుతం మహిళల సగటు వయసు 23.1 ఏళ్ళకు చేరుతున్నట్టు శాంపిల్ రీసెర్చ్ సర్వే పేర్కొంది అంటూ చూస్తాను. మరి సరే ఇది మంచిదే. మరి అబ్బాయిలకు ఏజ్ ఎంత ఉండాలి? అబ్బాయిల ఏజ్ నిర్ణయించాలి కదా. భారత్లో మహిళల సగటు వివాహ వయస్సు గత కొన్ని దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. శాంపిల్ రీసెర్చ్ సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గణాంకాల ప్రకారం దేశంలో మహిళల సగటు వయస్సు గతంలో ఉన్న 19.3 ఏళ్ల నుంచి నేడు 23.1 ఏళ్లకు చేరింది. నేటి తరం మహిళలు చదువు, ఉద్యోగం, ఆర్థిక స్వేచ్ఛగా తొలి ప్రాధాన్యత ఇస్తుండటంతో ఈ మార్పు కనిపిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో మహిళలు సగటున 24.4 ఏళ్ల వయసులోను, గ్రామీణ ప్రాంతాల్లో 22.6 ఏళ్ల వయసులోను పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. విద్యాస్థాయి పెరగడం, ఉద్యోగ అవకాశాలు, పట్టణీకరణ, జీవన వ్యయం, ఉపాధి కోసం వలసలు వంటి అంశాలు కూడా ఈ మార్పులకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మహిళల చట్టబద్ధ వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే బిల్లును కేంద్రం 2021లో ప్రవేశపెట్టినా అది అమల్లోకి రాలేదు. ఇప్పుడు 2027 జనాభా లెక్కల తర్వాత ప్రభుత్వం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నది. సో రాష్ట్రాల వారీగా చూస్తే వివాహ వయస్సు జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా 26.3 ఏళ్ళు ఉందట. ఢిల్లీలో 24.6 ఏళ్ళు ఉందట. హిమాచల్ ప్రదేశ్లో 24.3, ఉత్తరాఖండ్, తమిళనాడులో 23.8 ఏళ్ళ చొప్పున. తర్వాత స్థానాల్లో పశ్చిమ బెంగాల్ 21.6, బీహార్ 21.7, అస్సాం, రాజస్థాన్ 22.7, ఆంధ్రప్రదేశ్ 22.8 అత్యల్ప సగటు వయసు వివాహ వయసు రాష్ట్రాలుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో మరి తెలంగాణ సంబంధించి ఏం రాయాలి? తెలంగాణ రావాలి కదా. అంటే చూడండి తెలంగాణ మీద ఎంత చిన్న చూపు ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా చిన్న చూపే ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకం కావాలి. మన సెంటిమెంటు మన ఉండాలి ఖచ్చితంగా. తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంటేనే అందరు ఉంటారు, లేకపోతే ఎవడినాడు.